హే గైస్, దిస్ ఈస్ మనీషా పైడాల. యు ఆర్ వాచింగ్ కాసా ఇంటీరియర్స్. సో ఇవాళైతే మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పర్ట్ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చేసాను. ప్రజెంట్ అయితే నేను మణికొండ వచ్చేసేసాను. ఇదేంటంటే కంప్లీట్ 3 BHK ఫ్లాట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఒక్కసారి గో త్రూ అయిపోదాము. సో ప్రజెంట్ అయితే నేను ఎక్స్టీరియర్లో మనము ఇక్కడ మెయిన్ డోర్ ప్యానలింగ్ విత్ షూ ర్యాక్ తోటి అయితే హైలైట్ చేసేసాము. సో ఇక్కడ ఏంటంటే క్లయింట్కి కంప్లీట్ సపరేట్ జోన్ అయితే వచ్చింది. సో అందుకోసం మనం క్లియర్గా హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మెయిన్ డోర్ ప్యానల్ మీరు చూసినట్టయితే లామినేట్ తోటి హైలైట్ చేసేసాము. అండ్ డిఫరెంట్ డీకోస్ అలా యూజ్ చేయకుండా అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండేటట్టు లామినేట్ తోటి హైలైట్ చేసేసాము. ఇక్కడ కూడా మీకు ఇంటర్నల్ లైటింగ్ అయితే ఇచ్చేసాము. నైట్ టైం అయితే కొంచెం లుక్ చాలా బాగుంటుంది. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఇలాంటి లైట్స్ ఆన్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. క్లయింట్కి అయితే ఇక్కడ 2 sides 2 ఫ్లోటింగ్ లెడ్జెస్ ఇచ్చేసాము. లైక్ ఏదైనా వినాయక స్వామి ఆర్ అలా ప్లేస్ చేసుకుంటామని చెప్పారు. సో అందుకోసం ఇక్కడ మనం ఫ్లోటింగ్ లెడ్జెస్ అనేవి ఇచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే సేమ్ అట్ సైడ్ ఎలా అయితే ప్యానలింగ్ ఇచ్చామో సేమ్ ప్యానలింగ్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసేసాము. సేమ్ ఫ్లోటింగ్ లెడ్జెస్ ఆప్షన్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ ఏంటంటే నేమ్ బోర్డ్ కూడా మనమే కస్టమైజ్ చేసి పెట్టాము. అండ్ ఇక్కడ వీడియో కాలింగ్ ఆప్షన్ కూడా మనం ఇచ్చేసేసాము, వీడియో బెల్. దీని కంటిన్యూషన్ మనం షూ ర్యాక్ కూడా ఇచ్చేసేసాము కంప్లీట్లీ. ఎందుకంటే క్లయింట్ సపరేట్ జోన్ అయితే వచ్చింది కదా. సో సీటింగ్ ప్లస్ మెయిన్ షూ ర్యాక్ ప్రొవిజన్ అనేది ఇచ్చేసేసాం. సో ప్రజెంట్ అయితే నేను లివింగ్ జోన్లో ఉన్నాను. ఇక్కడ ఏంటి అంటే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అని చెప్పేసి. సో ఎంటర్ అవ్వగానే మనకి ఈ కార్నర్ రైట్ సైడ్ కార్నర్ అయితే మనకి టీవీ యూనిట్ అయితే వచ్చేసింది. సో ఈ టీవీ యూనిట్ మేము వాల్ టు వాల్ తీసుకున్నాము, ఎండ్ టు ఎండ్ తీసుకున్నాము. సో రెగ్యులర్ టీవీ యూనిట్స్ మనకి యాజ్ యూజువల్ టాల్ యూనిట్ అనేది కామన్ కదా. ఏదైనా ఆర్టిఫాక్ట్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి టాల్ యూనిట్ అనేది తీసుకున్నాము. సో బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే ఇక్కడ డబుల్ ప్యానలింగ్ తీసుకున్నాము. సో సింగిల్ ప్యానల్ విత్ లైటింగ్ ఇచ్చేసేసి బ్యాక్ సైడ్ మార్బుల్ ప్యానల్ అయితే హైలైట్ చేసేసాము. ఇక్కడ మీరు బాటమ్ చూసినట్టయితే సో కంప్లీట్ హ్యూజ్ స్టోరేజ్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ యూజ్ చేసిన మొత్తం మెటీరియల్ ఏంటి అంటే లామినేట్ తీసుకున్నాము. హై గ్లాసీ లామినేట్ విత్ వుడెన్ లామినేట్ అయితే ఇక్కడ ఇచ్చేసేసాము. ఈ కార్నర్ మీరు చూసినట్టయితే చిన్న గ్లాస్ అండ్ టీ పట్టీస్తో అయితే చిన్న చిన్న డీటెయిలింగ్స్తో మేము కంప్లీట్ టీవీ ప్యానల్ని అయితే హైలైట్ చేసేసాము. ఈ కార్నర్లో సేమ్ వుడ్ ఫ్లూటెడ్ లోవర్స్ అయితే ఇచ్చేసేసాము. లోవర్స్ కూడా మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. అంటే ఓల్డ్ స్టైల్ మోడల్స్ కాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా స్లీక్గా ఉంటుంది. సో ఇలాంటి లోవర్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో కంటిన్యూషన్ మనకి బెడ్రూమ్స్ అయితే వచ్చేసేసాయి. దీనికి కంటిన్యూషన్ ఇక్కడ మీరు చూసినట్టయితే సో మనం ఇక్కడ జూలా ప్రొవిజన్ అనేది ఇచ్చేసేసాము. ఇక్కడ మీరు సీలింగ్లో కూడా చూసినట్టయితే జూలా కోసం వుడెన్ సీలింగ్ అనేది రన్ చేసేసాము. అండ్ కంప్లీట్ ఈ లివింగ్ జోన్లో కూడా మీరు సీలింగ్ చూసినట్టయితే మొత్తం ఫ్లాట్ సీలింగే తీసుకున్నాము. ప్రొఫైల్ లైటింగ్స్ అండ్ జిప్సమ్ బీడింగ్స్ తోటి మనం హైలైట్ చేసేసాము. అంటే మినిమల్గా ఉండాలి అండ్ డీసెంట్గా ఉండాలి కాబట్టి సో ఇలాంటి సీలింగ్ అయితే మనం తీసుకున్నాము. సో ఈ జూలా మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా డ్యూయల్ సైడ్ జూలా అని చెప్పేసి. దీంట్లో ఏంటంటే మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. సో సింగిల్ హ్యాండిల్ ఇలా ప్లేస్ చేసేసి ఏదైనా మనము ఇక్కడ బేబీస్ అలా పడుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. లేదు అంటే కంప్లీట్ సెకండ్ హ్యాండిల్ కూడా మనం లిఫ్ట్ చేసేసాము అంటే సోఫా కంప్లీట్లీ మనకి ఈ డైరెక్షన్లో అయితే వచ్చేస్తుంది. జూలా కంప్లీట్లీ ఈ సైడ్ అయితే సీటింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా మల్టీపర్పస్ జూలాస్ కూడా ఆర్ ఫర్నిచర్స్ కూడా మీకు ఎలాంటిది కావాలి అన్నా మేమైతే ప్రొవైడ్ చేసేస్తాము. సో దీని కంటిన్యూషన్ మనం ఇక్కడ ఒక ఫాయర్ సెక్షన్ టేబుల్ అయితే ఇచ్చేసేసాము. ఎందుకంటే మెయిన్ డోర్కి ఆపోజిట్లోనే ఈ వాల్ అయితే వచ్చింది. ఫస్ట్ ప్రీవియస్లీ ఇక్కడ టీవీ యూనిట్ అనుకున్నాము. బట్ సీటింగ్ అలైన్మెంట్ కోసం మనం టీవీ వాల్ కంప్లీట్లీ అటు షిఫ్ట్ చేసేసి ఇక్కడ ఒక చిన్న టేబుల్ అయితే ఇచ్చేసేసాము. కన్సోల్ ఆర్ ఫాయర్ ఎనీథింగ్ ఇలా టేబుల్ అయితే ఇచ్చేసేసాము. ఇక్కడ బ్యాక్ డ్రాప్ మనకి ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే హెడ్ టు కమ్ అనమాట. బాటమ్ అంతా మనం స్టోరేజ్ అనేది ఇచ్చేసేసాము. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే హ్యాండిల్లెస్ స్టోరేజ్ అనేది ఇచ్చేసేసాము. సో ఇక్కడ డోర్స్కి మనం కర్వ్స్ అనేవి ఇచ్చేసేసి వితౌట్ హ్యాండిల్స్ మనం ఈ స్టోరేజ్ అనేది క్రియేట్ చేసేసాము. సో ఫస్ట్ మనకి హౌస్లోకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక వాల్ వచ్చేసింది. సో ఇక్కడ ఏంటి అంటే మనము ఒక సివిల్ వర్క్ కూడా చేసేసాము. యాక్చువల్లీ చెప్పాలంటే మీకు ఇందాక మెన్షన్ చేశాను కదా ఎక్స్పర్ట్ జోన్ అని చెప్పేసి. ఈ
ఈ క్లయింట్స్ అయితే మనకి కంప్లీట్ అవుట్ ఆఫ్ ఇండియాలో ఉంటారు. మొత్తం వీడియో కాల్ త్రూనే ఈ ఫ్లాట్ అంతా చేసామన్నమాట. ఇప్పటివరకు అయితే క్లయింట్ని కూడా మేము మీట్ అయితే అవ్వలేదు. సో ఇక్కడ ఏంటి అంటే జనరల్లీ బిల్డర్ మనకి ఇక్కడ పూజ సెక్షన్ ఇచ్చారు. సో ఇక్కడ డోర్ ఎంట్రన్స్ ఇచ్చేసారు పూజ. ఇక్కడ మనం ఏంటి అంటే పూజ ఇచ్చేసేసి లోపల కంప్లీట్ ఫుల్ వాల్ ఇచ్చారు. నేను డైనింగ్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఏం చేసామంటే మొత్తం ఎంట్రన్స్ అంతా క్లోజ్ చేసేసాము. ఎందుకంటే డోర్ బ్యాక్ సైడ్ ఇమీడియట్లీ పూజ యాక్సెస్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. సో దాన్ని ఎక్స్టెండెడ్గా మనం ఏం చేసామంటే ఒక పార్టీషన్ తోటి సోఫాకి బ్యాక్ సైడ్ ఒక వాల్ అంటే ఆర్టిఫిషియల్ వాల్ వచ్చేటట్టు మనం ఈ పార్టీషన్ అనేది ప్లేస్ చేసేసాము. ఇక్కడే మనకి ఎంసీబీ బాక్స్ అయితే వచ్చింది. అది కూడా మనం హిడెన్ ప్యానలింగ్లోకి కవర్ చేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పార్టీషన్. సో ఈ పార్టీషన్ కూడా కంప్లీట్లీ మనం వుడ్ తోటే చేసేసాము. ఈ కర్వ్స్ అంతా కూడా మనం వుడ్లోనే తీసుకొచ్చేసేసాము. కంటిన్యూషన్ మనం ఆర్చ్ ప్యానలింగ్ తోటి ఈ కార్నర్లో మనం అయితే ఎండ్ చేసేసేసాము. ఇక్కడ నుంచి మనకి డైనింగ్ జోన్. సో ఇక్కడ నుంచి మనకి సెక్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఆర్చ్ ప్యానలింగ్లో నుంచి ఇటు సైడ్కి అయితే ఎంటర్ అయితే ఇక్కడ మనకి డైనింగ్ జోన్ అయితే వచ్చింది. సో నాకు లెఫ్ట్ సైడ్ కిచెన్ అనేది వచ్చింది. మీకు ఇందాక నేను సివిల్ వర్క్ చెప్పాను కదా. సో జనరల్లీ ఎలా వచ్చింది అంటే ఇక్కడ నుంచి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ పూజ అయితే వచ్చింది. ఎంట్రన్స్ అక్కడ ఇచ్చారనమాట. ఇంత పెద్ద పూజ అనేది జనరల్లీ నీడ్ అయితే ఉండదు. సో ప్రెజెంట్ అయితే నేను డైనింగ్ జోన్కి వచ్చేసేసాను. ఈ జోన్ ప్రీవియస్లీ ఎలా ఉందో ఒకసారి నేను మీ క్లిప్ యాడ్ చేసేస్తాను, చూసేయండి. దాన్ని ఇంత బ్యూటిఫుల్గా మాడిఫై చేసేసాము. సో ఇక్కడ బ్యూటిఫుల్గా మాడిఫై చేయడానికి మేము ఏంటంటే ఫుల్ అండ్ పూజ అయితే ఉండింది. ఆ పూజను మనం బ్రేక్ చేసేసి ఇక్కడ వరకే పూజ తీసుకున్నాము. ఎంట్రన్స్ అటు క్లోజ్ చేసేసి ఇక్కడైతే ఎంట్రన్స్ ఇచ్చేసేసాము. అండ్ ఈ కంటిన్యూషన్ పూజ మనకు అంత పెద్ద లాంగ్ అయితే అవసరం లేదు. సో ఇద్దరు పీపుల్ పూజ చేసుకోవడానికి ఖచ్చితంగా రూమ్ సఫిషియెంట్ ప్లేస్ అయితే ప్రొవైడ్ చేసేసాము. ఈ కార్నర్లో మనం ఆ డెడ్ స్పేస్గా యూజ్ చేయకుండా వ్యానిటీ సెక్షన్ అనేది ఇచ్చేసేసాము. సో ఈ మెయిన్ ఈ వ్యానిటీలో కూడా మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర ఇచ్చున్నారు బిల్డర్ ప్లాన్ ప్రకారం. బట్ అక్కడ ఏంటి అంటే అక్కడ మనకి వ్యానిటీ ఇస్తే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ప్లేస్ చేసేసుకోలేము. సో మనకు బిల్డర్ యాజ్ పర్ అంటే ఈ జోన్లో ఇచ్చింది ఏంటంటే కొంచెం మన ఇంటీరియర్ లుక్ వైజ్ ఏంటంటే అన్కంఫర్ట్గా ఉంటుంది. దాన్ని మనం మొత్తం మాడిఫై చేసేసాము. సో మాడిఫై చేసి ఈ వాల్ అంతా చిప్పింగ్ చేసేసి సో మనం కంప్లీట్లీ వాటర్ పైప్ లైన్స్ అన్ని ఇక్కడికి తీసుకొచ్చేసేసి వ్యానిటీ జోన్ అనేది ఇక్కడ ఇచ్చేసేసాము. మీరు ఇదేదైతే చూస్తున్నారో ఈ బ్యూటిఫుల్ అవుట్పుట్ ప్రీవియస్ ఎలా ఉందో మీకు ఇందాక చూపాను కదా. సో ఇప్పుడు ప్రజెంట్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. సో సివిల్ చేంజెస్ ఎలాంటివి కావాలి అన్నా, హోమ్లో ఎలాంటిది కావాలన్నా కాసా ఈస్ రెడీ టు డూ. సో పూజా సెక్షన్ అయిపోగానే ఒక చిన్న నిష్ అయితే ఒక చిన్న రూమ్ అయితే వచ్చింది. సో ఈ రూమ్ మనం ఏం చేసామంటే క్రాకరీ స్టోరేజ్ అండ్ వ్యానిటీ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ మీరు టైల్స్ కూడా చూస్తున్నారు కదా, ఇవంతా డిజైనర్ టైల్స్ తోటే మనం హైలైట్ చేసేసాము. ఇక్కడ మిర్రర్ కూడా రెగ్యులర్ మనం అన్ని దగ్గర యూజ్ చేసేటట్టే టచ్ మిర్రర్ అనేది మనం తీసుకున్నాము. ఇక్కడ కంప్లీట్లీ స్టోరేజ్ అయితే వచ్చేసేసింది. ఏమన్నా మనకి ఎక్స్ట్రా థింగ్స్ ఆర్ క్రాకరీ సెటప్స్ ఏదైనా పెట్టుకోవాలి అన్నా కూడా మనం మొత్తం ఇక్కడైతే ప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే కంప్లీట్ స్టోరేజ్ అయితే వచ్చేసేసింది. దీని బ్యాక్ సైడే మనకి పూజా రూమ్ ఇచ్చాము. సో ఇక్కడ మనకి పూజా ఎంట్రన్స్ అయితే డోర్స్ అనేవి ఇక్కడ తీసుకున్నాము. సో ఈ డోర్స్ చూస్తున్నారు కదా కంప్లీట్లీ వుడ్ లామినేట్తోనే చేసాము. ఇదంతా సిఎన్సీ. సో సిఎన్సీ అయితే చేపించేసేసాము వుడ్ లామినేట్ పైన. ఇక్కడ బ్యూటిఫుల్ బెల్స్ తోటి హైలైట్ చేసేసాము. ఇక్కడ మీరు హ్యాండిల్స్ కూడా చూస్తున్నారు కదా. సో ఇవన్నీ పీవీడీ హ్యాండిల్స్ అనమాట. సో గోల్డ్ కోటెడ్ పీవీడీ హ్యాండిల్స్ అయితే తీసుకున్నాము. ఇవేంటి అంటే మనకి డోర్స్ కంప్లీట్లీ ఓపెన్ అవుట్ సైడ్కి పెట్టాము. సో నౌ కమింగ్ టు ద పూజా రూమ్. సో ఈ పూజా రూమే మనకి ఇక్కడ కంప్లీట్లీ సివిల్ పెద్ద చేంజ్ ఏదైనా ఫ్లాట్లో చేసాము అంటే ఇది జనరల్లీ ఎంట్రీ ఇక్కడైతే ఉంది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఎంట్రీ ఇక్కడ క్లోజ్ చేసేసి ఇటు నుంచి ఓపెనింగ్ తీసుకున్నాను. సో యాజ్ యూజువల్ వాస్తు ఈస్ట్ సైడ్ నేను పెట్టాలి కాబట్టి ఇక్కడ పూజ అనేది తీసుకున్నాను. సో మీరు పూజ కూడా చూసినట్టయితే బ్యూటిఫుల్గా బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ తోటి హైలైట్ చేసేసాము. అంటే రెగ్యులర్ సిఎన్సీ అలా కాకుండా సో గ్లాస్ తోటి తీసుకున్నాము. సైడ్ అనేది ఫ్లోటింగ్ లెడ్జెస్ ఇచ్చేసాము ఇవా దేవుడు పట్టాలు అలా ప్లేస్ చేసుకోవడానికి. అండ్ బాటమ్ రెగ్యులర్ స్టోరేజ్ అయితే ఇచ్చేసేసాము. ఇక్కడ ప్రసాదం ట్రే అవి ఇచ్చేసేసాం అనమాట. ఇక్కడ ఇంకొక పూజలో ఏదైనా బ్యూటిఫుల్ థింగ్ ఉంది అంటే ఫాల్ సీలింగ్. మీకు రెగ్యులర్గా చాలా మంది ఇష్టం ఉంటుంది కదా శ్రీ చక్రాసు అలాంటివి ఏదైనా ప్లేస్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనం చూసాము అంటే సో సీలింగ్లో మనం గ్లాస్లో కంప్లీట్లీ ప్రింట్ చేపించేసేసి సో సీలింగ్లో అయితే అటాచ్ చేసేసాము. ఈ కంప్లీట్ పూజకి అయితే ట్రెడిషనల్ వైబ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి పూజ ఆపోజిట్లో డైనింగ్ ఏరియా అయితే వచ్చింది కదా. సో ఇక్కడ మనం 4 సీటింగ్ డైనింగ్ టేబుల్ తీసుకున్నాము. కంప్లీట్లీ వాల్కి అయితే అటాచ్ చేసేసేసాము. ఇక్కడ మనకి కంప్లీట్లీ చాలా పెద్ద విండో అయితే వచ్చింది. ఇక్కడ బ్లైండ్స్ కూడా మీరు చూస్తున్నారు కదా. సో గోల్డ్ కోటింగ్ వస్తూ మనం ఈ బ్లైండ్స్ కూడా ఇచ్చేసేసాము అనమాట. ఈ ఫ్లాట్లో మీరు ఏదైతే చూస్తున్నారో ఎండ్ టు ఎండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మనమే ప్రొవైడ్ చేసేసాము. ఎందుకంటే క్లయింట్స్ అయితే అవైలబుల్ ఉండరనమాట. సో మొత్తం మనం కాల్ త్రూటే మొత్తం ఫైనలైజ్ చేసేసుకొని ఈ ఫ్లాట్లో అయితే ఇన్స్టాల్ చేసేసాము. ఇక్కడ డైనింగ్ ఏరియాలో హైలైట్ చేయడానికి సీలింగ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఓన్లీ
లామినేట్ సీలింగే బట్ 4 కార్నర్స్ వచ్చేటట్టు వుడెన్ తోటి మనం రన్ చేసేసాము. సెంటర్లో మీరు చూస్తున్నారు కదా, అది షాన్లేర్ కమ్ ఫ్యాన్ అనమాట. సో అందరికీ డైనింగ్ ఏరియా పైన మనకి ఫ్యాన్సీ లైట్స్ పెట్టుకోవాలని ఉంటుంది కదా, సో యాజ్ యూజువల్ మనకి ఫ్యాన్ కూడా రిక్వైర్డ్ ఉంటుంది. సో అందుకోసమే ఆ 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం షాన్లేర్ కమ్ ఫ్యాన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ నుంచి నాకు బ్యాక్ సైడ్ ఇక్కడ కంప్లీట్లీ కిచెన్ అయితే వచ్చేసింది. సో ఈ కిచెన్ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ తీసుకున్నాను. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా ఇక్కడ మనకి హైలైట్ అయ్యేటట్టు నేను లోవర్స్ తోటి ఇలా హైలైట్ చేసేసాము. ఇక్కడ మీకు ఫ్లాట్గా ఉంచేయకుండా ఇక్కడ ఏంటంటే ఫ్లోటింగ్ లెడ్జెస్ తీసుకున్నాను. లైక్ ఆర్టిఫాక్ట్స్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక చిన్న చిన్న స్పాట్ లైట్స్ అనేవి ఇచ్చేసేసాను అనమాట. ఏమన్నా ఎలిమెంట్స్ పెట్టుకున్నా కూడా అవి మనకి హైలైట్ అవ్వడానికి. సో సేమ్ కంటిన్యూషన్ టాప్ వరకు అయితే ఇది ఇచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పైన కూడా నాకు హైలైట్ చేయడానికి ఒక చిన్న హ్యాంగింగ్ లైట్ అయితే తీసుకున్నాను. సో సింగిల్ పీస్ కాకుండా సో 3 సిలిండర్ ఉండే కంప్లీట్లీ ఒక పెద్ద హ్యాంగింగ్ లైట్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ మీకు కిచెన్లో యూజ్ చేసిన మెటీరియల్ అయితే కంప్లీట్లీ అక్రిలిక్ తీసుకున్నాను. కౌంటర్ అంతా కూడా గ్రానైట్కే వెళ్ళిపోయాము బికాజ్ క్లయింట్ పేరెంట్స్ అయితే ఉంటారు. సో మెయింటెనెన్స్కి మనకి ఈజీ ఉండాలి కాబట్టి కౌంటర్ అంతా కూడా మనము బ్లాక్ తీసేసుకున్నాము. సో రెగ్యులర్ ఇక్కడ మనకైతే బాటమ్ అంతా స్టోరేజ్ ఇచ్చేసేసాము. టాండమ్ బాస్కెట్స్ అండ్ బాటిల్ పుల్అవుట్ అయితే ఇచ్చేసేసాము. ఇది ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. సో అందుకోసమే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి ఓపెన్ చేయట్లేదు. సో వాల్ యూనిట్స్కి వచ్చేసరికి కూడా ఇక్కడ సాలిడ్ డోర్స్ అండ్ గ్లాస్ షట్టర్స్ అయితే తీసుకున్నాము. అంటే కంప్లీట్ సాలిడ్ కాకుండా గ్లాస్ తీసుకున్నాం అనుకోండి కొంచెం హైలైట్ అవుతుంది కాబట్టి అలా తీసుకున్నాము. అండ్ చిమ్నీస్ అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసేసాము. సో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ నుంచి తీసుకుంటే కంప్లీట్లీ యూ షేప్ కిచెన్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ కూడా ఇది ప్రతి సైట్లో ఇప్పుడైతే సజెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే రెడీ టు యాక్సెస్ ఉండాలి కదా మనకి. సో పోపు ఆరెల్స్ ఏమన్నా సాల్ట్ అవి ప్లేస్ చేసుకోవడానికి ఇది ఓపెన్ యూనిట్ అనేది అన్ని సైడ్స్లో అయితే సజెస్ట్ చేస్తున్నాము. ఈ సైడ్ మీరు చూసినట్టయితే షింక్ ఇచ్చేసేసాము. ఇక్కడ కూడా మనం పుల్అవుట్ ట్యాప్ అనేది ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ కూడా మనకి పీవీసీ బ్లైండ్ తీసుకున్నాము. సో వాషబుల్కి ఎలా ఈజీ ఉంటుంది అంటే. అండ్ క్లయింట్కి మెయిన్ ఏంటంటే డిష్ వాషర్ కావాలి. సో డిష్ వాషర్ కూడా ఇక్కడే ఇన్కాపరేట్ చేయమని చెప్పారు. జనరల్గా ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మన హైట్ అనేది కొంచెం రైజ్ చేయాలి, బట్ క్లయింట్స్ హైట్ చెక్ చేసుకున్నాము. సో దాని ప్రకారమే మనం అనేది కౌంటర్ టాపర్లో ఇన్సైడ్ అయితే మనము డిష్ వాషర్ కూడా ప్రొవిజన్ ఇచ్చేసేసాము. ఇక్కడ మీరు చూసినట్టయితే జనరల్గా క్లయింట్కి ఈ కొంచెం కౌంటరే వచ్చింది. ఇక్కడ మనం కౌంటర్ కంప్లీట్లీ 2 feet డెప్త్ ఇద్దాము అంటే మనకైతే యూటిలిటీ డోర్ అయితే వచ్చేసేసింది. సో దానికోసం మనం ఏం చేసాము అంటే సో ఎక్కడ వరకు అయితే ఉంటుందో సో అక్కడ వరకు మనకి ఎంత డెప్త్ అయితే రిక్వైర్డ్ ఉందో, లైక్ మనకి మిక్సీస్ కానివ్వండి, సో రైస్ కుక్కర్స్ ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి మినిమల్ డెప్త్ సరిపోతుంది. సో ఆ డెప్త్ అనేది ఇక్కడ తీసేసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి నేను డెప్త్ అనేది ఇంక్రీజ్ చేసేసుకున్నాను. ఎందుకోసం అంటే నాకు వాళ్ళకి ఇన్బిల్ట్ ఎందుకోసం అంటే మనకు ఒక మైక్రోవేవ్ అండ్ ఒక విక్కర్ బాస్కెట్ ప్రొవిజన్ అయితే ఇమ్మని చెప్పారు. సో దానికి డెప్త్ అయితే సఫిషియెంట్ కావాలి కాబట్టి సో డెప్త్ అనేది ఇంక్రీజ్ చేసేసాము. వాల్ యూనిట్స్కి వచ్చేసరికి యాజ్ యూజువల్ సాలిడ్ అక్రిలిక్ తీసుకున్నాను అండ్ ఒక గ్లాస్ షట్టర్స్ తోటి హైలైట్ చేసేసాను. మీరు కిచెన్ మొత్తం చూసినట్టయితే నేను కంప్లీట్లీ ఇక్కడైతే ప్రొఫైల్ లైట్ రన్ చేసేసాము. ఏదైనా కుకింగ్ చేసుకునేటప్పుడు లైటింగ్ అనేది మ్యాండేటరీ కాబట్టి సో నేను ప్రొఫైల్ లైట్ కూడా అన్ని కార్నర్స్లో రన్ చేసేసాము. ఇక్కడ కిచెన్ జోన్కి వచ్చేసరికి సీలింగ్ కంప్లీట్లీ ప్లెయిన్ సీలింగే తీసుకున్నాము. రెగ్యులర్గా అయితే మేము సజెస్ట్ చేయము. సో స్టెప్స్ అలాంటివి వస్తే మేము సజెస్ట్ చేయము. ప్లెయిన్ సీలింగే విత్ ప్రొఫైల్ లైట్స్ తోటి హైలైట్ చేసేసాము. ఇక్కడైతే మనం యాక్చువల్లీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్కే యాక్సెస్ అయితే ఇచ్చాము. ప్రజెంట్ క్లయింట్కి అయితే సింగిల్ డోర్ ఉంది. సో ఇదే తీసుకున్నాము. మన సైడ్ బై సైడ్ డబుల్ డోర్కి అయితే కూడా యాక్సెస్ ఇచ్చేసాము. ఫ్యూచర్లో మనకి కావాలి అన్న కూడా మనం రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఆన్ టాప్ కూడా ఒక చిన్న ఓపెన్ యూనిట్ ఇచ్చేసాము. లైక్ ఎనీథింగ్ అంటే స్టోరేజ్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎనీ హౌస్ కాబట్టి సో ఎక్కడ చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉన్నా కూడా లుక్ పోకుండా స్టోరేజ్ అనేది మనం ఇంకాపరేట్ చేసేసాము. ఇక్కడ మనకి ఎంటర్ అవుతూనే కిచెన్కి మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ అనేది సైడ్ వ్యూ మంచిగా ఉండదు. అండ్ ఇట్ సైడ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చేసింది. అండ్ మోరోవర్ క్రాకరీ మనకి కంప్లీట్లీ కార్నర్ వెళ్ళిపోయింది. సో దానికోసం ఒక సింగిల్ టాల్ యూనిట్ తీసుకున్నాను నేను. ఇక టాల్ యూనిట్ తీసేసుకుని గ్లాస్ షట్టర్ అయితే ఇచ్చేసాను. మనకి మినిమల్ క్రాకరీ ఏదైనా హైలైట్ చేసుకోవాలి అన్నా కూడా ఇక్కడ మనం ప్లేస్ చేసేసుకోవచ్చు. మెయిన్ ఏంటి అంటే మనం ఫ్రిడ్జ్ సైడ్ అంతా కూడా మనం కవర్ చేసేసాము. సో దానికోసం అయితే ఇక్కడ టాల్ యూనిట్ తీసుకున్నాము. ఇది లుక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ స్టోరేజ్ కూడా మనకి వచ్చేసింది. సో కంప్లీట్ అంతా మనం అక్రిలిక్ తోటే కిచెన్ అనేది డిజైన్ చేసాము. సో ప్రెసెంట్ ఏంటంటే నేనైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నాను. ఇది మెయిన్ డోర్కి కంప్లీట్లీ ఆపోజిట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఎండ్లో అయితే మనం వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ విండో వచ్చింది. సో ఇటు సైడ్ మనం వార్డ్రోబ్ తీసేసుకునేసేసి ఇక్కడైతే మనం లో హైట్ సీటింగ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కూడా కుషన్ అనేది ప్రొవైడ్ చేసేసేసాము, ఎందుకంటే కూర్చున్నప్పుడు కొంచెం కంఫర్ట్ అవి ఉండాలి కాబట్టి ఇక్కడ కుషన్ తీసుకున్నాము. ఈ రూమ్లో మనం తీసుకున్న టిన్స్ ఏంటి అంటే బీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాం అనమాట. సో కంప్లీట్లీ హై గ్లాసీ లామినేట్ తీసుకున్నాము. దాని కాంబినేషన్లోనే మనం ఇక్కడ బ్లైండ్ కూడా తీసేసుకున్నాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్ వార్డ్రోబ్స్ అంతా కూడా మనం సెన్సార్సే ప్రొవైడ్ చేసేసాము. అంటే ఆటోమేటిక్గా మీరు డోర్ తీస్తే సో లైటింగ్ కూడా ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది. సో అన్ని రూమ్స్లో అయితే మనం సెన్సార్ అయితే ఇచ్చేసేస్తాము. ఇక్కడ మీరు మెయిన్ హైలైట్ చేయాల్సింది
సీలింగ్ ఏరియా. సో సీలింగ్ మీరు చూసినట్టయితే హెవీగా వెళ్ళలేదు, సింపుల్గా అంటే ఏవైతే మనము ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అంటే జిగ్జాగ్ ప్యాటర్న్ ఏదైతే యూజ్ చేసామో అదే ప్యాటర్న్ మనం సో సీలింగ్లో కూడా ఇచ్చేసేసాము. కార్నర్ ఒక చిన్న స్టెప్ తీసేసుకునేసి సో ట్రయాంగులర్ స్టెప్ తీసేసుకునేసి అక్కడ కూడా మనం ప్రొఫైల్ లైట్ అనేది ఇచ్చేసేసాము. ఇక్కడ ఏంటి అంటే బెడ్కి ఆపోజిటే ఒక చిన్న వర్క్ స్టేషన్ తీసుకున్నాము. సో ఈ వర్క్ స్టేషన్ కూడా మీరు చూసినట్లయితే ఈ కార్నర్ మనకి హట్ అవ్వకుండా అంటే ఎంట్రీ అవ్వగానే మనకి షార్ప్ ఎడ్జెస్ ఉండకుండా సో ఇక్కడ రౌండ్ ఎడ్జెస్ అనేది ఇచ్చేసేసాము. ఈ కార్నర్ మనం రౌండ్స్ అనేవి హైలైట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎడ్జెస్ కూడా మనము ఒక డిఫరెంట్ రౌండ్ షేప్లోనే మనం తీసుకున్నాము. ఇక్కడ కూడా మీరు ఫ్లోటింగ్ ఎడ్జెస్ తీసేసుకొని ఇక్కడ మనం స్టోరేజ్ అనేది ఇచ్చేసాము. ఈ ప్యాటర్న్లో మీరు చూసినట్టయితే కంప్లీట్లీ ఈ సెక్షన్ అంతా రౌండ్స్ తీసుకున్నాము, ఈ సెక్షన్ అంతా స్ట్రైట్ ఎడ్జెస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కూడా మీరు కంప్లీట్లీ ప్రొఫైల్ లైట్స్ చేసాము. ఏమైనా వర్క్ చేసుకోవాలి అన్నా, స్టడీ అలా యూస్ చేసుకోవాలి అన్నా ప్రాపర్ లైటింగ్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ప్రొఫైల్ లైట్స్ అనేది యూస్ చేసేసాము. సో గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి డోర్ పక్కనే మనకి వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ కూడా వార్డ్రోబ్ చూస్తున్నారు కదా, కంప్లీట్లీ మనం హై గ్లాసీ లామినేట్ తోటే తీసుకున్నాము. బట్ మెయిన్గా హైలైట్ చేయాల్సింది కాసాలో ఈ వార్డ్రోబ్ ప్యాటర్న్స్. చాలా మంది క్లయింట్స్ అడుగుతున్నారు అవుట్ ఆఫ్ కంపెనీలో ఎందుకు పాసిబుల్ అవ్వట్లేదు, బట్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడంతా మనం సిఎన్సీ టైప్తో చేపిస్తున్నాము. వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్ అనమాట వార్డ్రోబ్ ప్యాటర్న్స్ కూడా. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 హై గ్లాసీ లామినేట్స్, ఇక్కడంతా ఫ్లూటెడ్ లామినేటే తీసుకున్నాము సేమ్ కాంబినేషన్లో. ఇక్కడ హైలైట్ చేయడానికి మనం లాంగ్ హ్యాండిల్స్ అనేవి ఇచ్చేసేసాము. టాప్లో కూడా మీరు చూసినట్టయితే కంప్లీట్లీ లాఫ్స్ అయితే రన్ చేసేసాము. ఇక్కడ మీకు హైలైట్ చేయాల్సింది, నేను ప్రతి వీడియోలో హైలైట్ చేసేది హ్యాండిల్స్. సో ఇవన్నీ మనము కాసా నుంచి కాంప్లిమెంట్ చేస్తున్నాము. సో మోర్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి మా నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా ఎండ్ టు ఎండ్ వార్డ్రోబ్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ రూమ్లో సో సింపుల్గా అండ్ డీసెంట్గా మనం సీలింగ్ కూడా హైలైట్ చేసేసాము. మొత్తం ప్లెయిన్ సీలింగ్ తీసుకునేసేసి విత్ ప్రొఫైల్ లైటింగ్స్ తోటే కంప్లీట్లీ డీసెంట్ లుక్ వచ్చేటట్టు చేసేసాము. సో మెయిన్ ఇక్కడ ఏంటి అంటే ఆపోజిట్ కార్నర్ మనకి ఈ రూమ్లో స్పెషాలిటీ బాల్కనీ కూడా యాడ్ అయిందనమాట. అండ్ మనకి ఆ కార్నర్లో బాల్కనీకి కర్టన్స్ కానివ్వండి, బ్లైండ్స్ కానివ్వండి, ఈ ఫ్లాట్లో మీరు ఏవైతే చూస్తున్నారో సో మొత్తం మనమే ప్రొవైడ్ చేసాం. సో సేమ్ వార్డ్రోబ్ ఆపోజిట్లో మనకైతే బాల్కనీ వచ్చింది. సో ఇక్కడ కూడా మనము కర్టన్స్ అయితే ప్రొవైడ్ చేసేసాము, షియర్ కర్టన్, మెయిన్ కర్టన్. అండ్ ఇక్కడ మనకి విండో అయితే వచ్చింది. ఈ విండో కూడా మనం బ్లైండ్ తీసుకున్నాము. సో ఈ రూమ్లో మీరు థీమ్ చూసారు కదా, బ్లూ థీమ్స్లో ఉంది. సో అదే థీమ్ అనేది మనం కర్టన్స్లో కూడా రన్ చేసేసాము. ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో ఎవ్రీథింగ్ మనం ఈ కర్టన్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనమే సెలెక్ట్ చేసేసి ఇక్కడైతే ప్లేస్ చేసేసాము. సో ఈ కార్నర్ మనకి డ్రెస్సింగ్ జోన్ అంటే చిన్న నిష్ జోన్ అయితే వచ్చింది. ఎంట్రన్స్ టు ద బాత్రూమ్ మనకి ఇక్కడ ఫ్రెంచ్ విండో పక్కనే ఒక చిన్న డ్రెస్సింగ్ జోన్ అయితే వచ్చింది. సో ఈ జోన్లో కూడా మనము వేస్ట్ చేయకుండా ఒక చిన్న టాయిలెట్ అనేది ఇచ్చామన్నమాట. స్టోరేజ్ ఇచ్చినప్పుడు ఏదైనా యూజ్డ్ క్లాత్స్ కానివ్వండి, టవల్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి కూడా మనకి ఇది కంఫర్ట్ ఉంటుంది. అండ్ మెయిన్ చూసినట్టయితే బిల్డర్ ఇచ్చిన డోర్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ చేంజ్ చేసేసాము. ఏదైతే వుడ్ థీమ్ తీసుకున్నామో అదే థీమ్ ఆఫ్ లామినేట్ తీసేసుకునేసి ఆయన పైన మనము రోజ్ గోల్డ్ అనేవి టీ పట్టీస్ అయితే యూజ్ చేసేసాము కంప్లీట్ హైలైట్ చేయడానికి. సో నా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. సో ప్రెసెంట్ అయితే నేను మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి సో అన్నిటితో కంపేర్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా అయితే వచ్చేసింది. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే వాల్ ఎండ్ టు ఎండ్ వార్డ్రోబ్ అయితే ఇచ్చేసేసాము. ఆ కార్నర్లో మనం విండో సీటింగ్ తీసుకున్నాము. ఇక్కడ ఈ రూమ్లో యూజ్ చేసిన కలర్ ప్యాలెట్ ఏంటి అంటే కంప్లీట్లీ హై గ్లాస్ లామినేట్ తీసుకున్నాము విత్ లావెండర్ అండ్ క్రీమ్ కలర్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో సిఎన్సీ గ్రూవింగ్స్ తోటే ఎక్కువ మనం ఈ రీసెంట్ డేస్లో హైలైట్ చేసేస్తున్నాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫుల్ లెంత్ మిర్రర్ తీసుకున్నాము, సేమ్ టచ్ మిర్రర్ తీసేసుకున్నాము. అండ్ ఏ కాంబినేషన్ అయితే యూజ్ చేసాము సో అదే కాంబినేషన్స్లో మనం 2 సైడ్ టేబుల్స్ కూడా చేసేసేసాము. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని రూమ్స్లో మనం ఓపెన్ డోర్స్ తీసుకున్నాము. ఇక్కడైతేనే మనం స్లైడింగ్ డోర్స్ తీసేసుకున్నాము. సో క్లయింట్కి స్లైడింగ్ డోర్స్ అయితే కొంచెం లైక్ చేస్తున్నారు. సో అందుకోసమే మనం స్లైడింగ్ డోర్ అయితే ఇక్కడ ఇచ్చేసేసాము. ఈ కార్నర్ మీరు చూసినట్టయితే సో ఒక గ్లాస్ షేడర్ తీసుకున్నాము. అంటే రెగ్యులర్ వార్డ్రోబ్ లాగా కాకుండా కొంచెం ఓపెన్ చేసేసి గ్లాస్ షేడర్ తీసేసుకున్నాము. లైక్ మన హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, ఏమన్నా బయటికి థింగ్స్ ఎలివేట్ అయ్యేలాగా ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఓపెన్ డోర్ విత్ ప్రొఫైల్ గ్లాస్ అనేది మనం ఇచ్చేసేసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా విండో సీటింగ్. సో బాటమ్ అంతా మనకైతే స్టోరేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ కుషన్ కూడా మనమే చేపించేసేసాము. అన్ని రూమ్స్లో మనకి ఎక్కడైతే విండో సీటింగ్ వస్తుందో సో అక్కడంతా కుషన్ కూడా మనమే ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ కర్టన్స్ చూస్తున్నారు కదా, సో మీకు అన్ని రూమ్స్లో మీరు చూసినట్టయితే కర్టన్స్ ఏ రూమ్కి ప్యాలెట్కి తగినట్టు ఆ రూమ్స్ కర్టన్స్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాల్ పేపర్. సో ఇది కూడా యాజ్ పర్ క్లయింట్ టేస్ట్ ప్రకారం ఈ వాల్కి మనం హైలైట్ చేయడానికి వాల్ పేపర్స్ అయితే యూజ్ చేసేసాము. ఇక్కడ మనకి మొత్తం టీవీ యూనిట్ తీసుకున్నాము. సో ఈ టీవీ యూనిట్ అనేది హ్యూజ్గా తీసుకున్నాము. దీంట్లో ఏంటి అంటే క్లయింట్కి స్టోరేజ్ అనేది మ్యాండేటరీ కావాలి. మోర్ ఓవర్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి యూజ్డ్ క్లాత్ స్టోరేజ్ అనమాట. సో చాలా హౌసెస్లో ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే యూజ్డ్ క్లాత్ స్టోరేజ్ ప్లేస్ చేసుకోవడానికి. దానికి రెక్టిఫై చేస్తూ మనం ఏం చేసాము అంటే ఇక్కడ 2 డోర్స్ అనేది ప్రొవైడ్ చేసేసాము. సేమ్ డోర్ అటు కూడా ఉంటుంది. ఇదేంటి అంటే మనకి యూజ్డ్ క్లాత్స్ పెట్టుకోవడానికి. సో ఇలా ఒక బాస్కెట్ అయితే వస్తుంది. సో దీంట్లో మనం యూజ్డ్ క్లోత్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. వాషింగ్కి తీసుకోవాలి అన్నా కూడా సో డైరెక్ట్ ఇలా తీసుకొనేసి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక న్యూ ఎలిమెంట్ అయితే ఈ సైట్లో మనం యాడ్ చేసేసాము.
సో కింద అయితే వీల్స్ వచ్చేసేసాయి. సో సేమ్ రెగ్యులర్ డోర్ అయితే మనం ప్రొవైడ్ చేసేసేసాం. సేమ్ కార్నర్ ఇక్కడ కూడా మనం సేమ్ సెక్షన్ అనేది ఇచ్చేసాము. సో మనకి మెయిన్ ఎంటర్ అవ్వగానే అక్కడ కింగ్ సైజ్ బెడ్ వచ్చేసేసింది. మోరోవర్ స్పేషియస్ చాలా ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ ఒక సీటింగ్ అయితే ఇచ్చేసేస్తాము. సో క్లయింట్స్ కొంచెం పెద్దవాళ్ళు ఎప్పుడైనా కూర్చోవాలి అన్న, పిల్లలు వచ్చినప్పుడు కూర్చొని ఇలా డిస్కస్ చేసుకోవాలన్నా బాగుంటుంది బెడ్రూమ్స్లో సీటింగ్ అనేది. సో ఈ సెక్షన్లో మనం సీటింగ్ అనేది ఇచ్చేసేసాము. మెయిన్ ఇక్కడ మనకి సీలింగ్ కూడా ఓన్లీ ఈ యొక్క రూమ్లోనే మనము స్టెప్ సీలింగ్ అయితే తీసుకున్నాము. సో మొత్తం రోప్ లైట్ తోటి హైలైట్ చేసేసాము. ఎక్కడైతే బెడ్ ఇచ్చామో సో బెడ్ సెక్షన్ అనేది మనం పైన అనేది రిప్లికాగా చూపించేసేసి స్పాట్ లైట్స్ అండ్ ప్రొఫైల్ లైట్స్ తోటి మనం హైలైట్ చేసేసాము. సో కంప్లీట్ హోమ్ టూర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో రీసెంట్ వీడియోస్ చూస్తున్నాను, కమెంట్స్ అయితే ప్రతి ఒక్కటి చదువుతున్నాము, చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఇనిషియల్లో లాంగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు కొంచెం మాకే అనిపించేది ఇంత లెంత్ చూస్తారా అని, బట్ క్లయింట్స్ వచ్చే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చెప్తున్నారనమాట ఇల్లు చేయించుకోవాలి అంటే మీ యొక్క వీడియో చూస్తే సరిపోతుంది, ఇన్ డీటెయిల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పేసి. అండ్ మోరోవర్ మీకు ఇనిషియల్లో చెప్పాను ఇది ఎక్స్పర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. ఎప్పుడైతే మనం ఎక్స్పర్ట్ జోన్ అనేది ఒకటి సపరేట్గా లాంచ్ చేసేసామో హ్యూజ్ సక్సెస్ అయితే అయింది కాసాలో. ఇది కూడా ఎక్స్పర్ట్ జోన్, ఎందుకంటే క్లయింట్ ఇప్పటి వరకు మనం మీట్ అవ్వలేదు, త్రూ అవుట్ వీడియో కాల్ అనేది జరిగింది. అలా సక్సెస్ఫుల్గా 22 ఫ్లాట్స్ అయితే మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాము. ఆన్గోయింగ్లో కూడా 10+ ఎక్స్పర్ట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఎక్స్పర్ట్ గురించి కానీ లేదంటే మీ హోమ్ కోసం కొత్త ఇంటీరియర్స్ చూస్తున్నారా అయితే డైరెక్ట్గా మా నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. మా నెంబర్స్ అయితే డిస్ప్లే చేసేస్తాను. ఇన్ కేస్ మేము రీచ్ అవుట్ అవ్వకపోయినా సేమ్ నెంబర్స్కి అయితే వాట్సాప్ అవైలబుల్గా ఉంటుంది. సో మీరైతే పిన్ చేసేసేయచ్చు. సో నెక్స్ట్ టైం మోర్ బ్యూటిఫుల్ హోమ్తో మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.